కమలం పార్టీలో కాళేశ్వరం మంటలు పుడుతున్నాయా? అంతర్గతంగా పైకి కనిపించని సెగలు రేగుతున్నాయా? నేతలది తలో మాటగా నడుస్తోందా? ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన తాజా వ్యాఖ్యల గురించి కాషాయ వర్గాల్లో జరుగుతున్న చర్చేంటి? ఆయన వ్యాఖ్యలు ఢిల్లీ నాయకత్వాన్ని ఇరుకున పెడుతున్నాయా? లెట్స్ వాచ్. కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తోంది బీజేపీ. అప్పట్లో ఇది కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందంటూ ఆ పార్టీ నేతలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా మాట్లాడుతూనే ఉన్నారు. విచ్చలవిడి అవినీతికి పాల్పడ్డ వారికి శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు కమలం లీడర్స్. అయితే ఆ పార్టీలోనే కొందరు నేతలు అప్పుడప్పుడు పార్టీ లైన్కు భిన్నంగా మాట్లాడటం ఇబ్బందికరంగా మారుతోందని అంతర్గత చర్చ జరుగుతున్నట్టు సమాచారం. తాము ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నామని చెప్పటం కూడా పార్టీలో రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ కాళేశ్వరంతో రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు. రెండు పార్టీలు కలిసి నాటకాలాడుతూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని అన్నారాయన. మరోవైపు తమ ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన కామెంట్స్పై తెలంగాణ బీజేపీ వర్గాల్లో గట్టి చర్చే జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన సమాచారం ఢిల్లీకి కూడా వెళ్లిందని, అధిష్టానం పెద్దలు కూడా ఈటెలతో మాట్లాడినట్టు చెప్పుకుంటున్నారు బీజేపీ నేతలు. అటు సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించిన రచ్చ నడుస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉన్న స్నేహానికి ఈటెల మాటలే నిదర్శనమంటూ వేలెత్తి చూపిస్తున్నారు ప్రత్యర్థులు. కాళేశ్వరంలో వేల కోట్ల అవినీతి జరిగిందని పార్టీ మొత్తం గొంతు చించుకుంటుంటే ఈటెల మాత్రం అంత లేదన్నట్టుగా మాట్లాడుతున్నారని, ఢిల్లీ నేతలు ఒకటి మాట్లాడితే ఎంపీ ఇంకోటి మాట్లాడుతున్నారంటూ సోషల్ మీడియా పోస్టింగ్స్ వెల్లువెత్తుతున్నాయి. అలాగే పార్టీగా బీజేపీకి నేషన్ ఫస్ట్ అయితే నాకు తెలంగాణ ఫస్ట్, పార్టీ నెక్స్ట్ అంటూ ఆయన మాట్లాడిన మాటల అంతరార్థాన్ని కూడా వెదికే పనిలో బిజీగా ఉన్నాయి రాజకీయ వర్గాలు. దీంతో ఓవరాల్గా రాజేందర్కు పార్టీకి మధ్య తేడా వచ్చిందా అనే సందేహాలు సైతం వ్యక్తం చేస్తున్నారు కొందరు. దీని గురించి పార్టీలో కూడా అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారట. మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి, కన్నెపల్లి పంప్ హౌస్ వ్యవహారాలు తెలంగాణ బీజేపీలో కాకరేపుతున్నాయట. పార్టీలో అంతర్గతంగా రచ్చ బాగానే జరుగుతోంది అన్నది ఇన్సైడ్ టాక్.